హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు మాకు ఓన్లీ 30Kలోనే మేము అన్నీ చూసొచ్చాము అని చెప్పాను కదండి. సో దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు పెడుతున్నాను అనమాట. సో మాకేంటంటే 7 times మేము ట్యాంక్ని ఫిల్ చేయించుకున్నాము. దానికి 21,000 అయిందండి పెట్రోల్కి. అలానే టోల్స్ వచ్చేసి మాకు 5,000 అయినాయి. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే ప్రయాగరాజ్ నుంచి డైరెక్ట్గా అక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత చిత్రకూట్ వెళ్ళాము. చిత్రకూట్ అంటే ఏంటంటే సీతారామచంద్రస్వామి వనవాసం చేసినటువంటి ప్రదేశం అనమాట. 12 సంవత్సరాల సమయాన్ని ఆయన అక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, చిత్రకూట్లోని రామ్గఢ్ అనే ప్రదేశము. సో అక్కడ ఏంటంటే మంచిగా పడవలని అన్నీ కూడా చక్కగా అలంకరించి ఎంతో ముద్దుగా ఉన్నాయి అన్నమాట అన్ని పడవలు. అక్కడి నుంచి మనకి బోటింగ్ తీసుకొని వెళ్తారు. మధ్య మధ్యలో ఒక 4 గుళ్ళు వస్తాయి అన్నమాట రామచంద్ర స్వామికి సంబంధించింది. ఎక్కడైతే భరతుడు రామచంద్రస్వామి యొక్క పాదుకలను తీసుకున్నారో ఆ ప్రదేశాన్ని, మరియు సీతమ్మ వారిని కలుసుకున్నటువంటి ప్రదేశాన్ని, ఈ విధంగా ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా వాళ్ళు అక్కడ మనకి పడవలోనే ఆపి చూపిస్తారు. అలానే ఎక్కడైతే స్నానాలు చేయాలో రామ్ఘాట్ దగ్గర కూడా ఆ పడవ వాళ్ళు మనకు ఆపుతారనమాట. అక్కడ మనం స్నానం చేసుకొని అంతవరకు వాళ్ళు వెయిట్ చేస్తారు మన కోసము. సో ప్రతి మనిషికి 150, 200, 300 ఇలా తీసుకుంటారనమాట. అలా చేయించి వాటన్నిటిని దర్శనం చేయించి అక్కడి నుంచి మేము ఇక దర్శనాలు అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ బయలుదేరామండి. మళ్ళీ బయలుదేరి అక్కడి నుంచి ఉజ్జయిని వెళ్ళాము. ఉజ్జయినిలో మహంకాళుడి యొక్క దర్శనం చేసుకున్నామన్నమాట. మహంకాళేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అమ్మవారు కూడా శక్తిపీఠం కదండి, జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటిదేమో ఉజ్జయిని మహంకాళేశ్వరుడి దర్శనము. అలాగే శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఉజ్జయిని అమ్మవారి దర్శనాన్ని కూడా మంచిగా చేసుకోగలిగాము. ఉజ్జయిని చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఓంకారేశ్వరానికి వెళ్ళామండి. ఓంకారం మములేశ్వరం అంటారు కదా, జ్యోతిర్లింగం అన్నమాట. అది కూడా యాక్చువల్గా ఏంటంటే ఓంకారేశ్వరం అనేది పట్టణం యొక్క పేరు. అయితే అక్కడ 2 జ్యోతిర్లింగాలు అంటే 2 గుళ్ళు ఉన్నాయన్నమాట. నర్మదా నదికి ఒకవైపున ఓంకారేశ్వర ఆలయము, అలానే మరోవైపున ముములేశ్వర ఆలయం ఉన్నాయి. సో ఈ రెండిటిని కలుపుకుంటూ మనకి జూలా పూల్ ఉందన్నమాట. అంటే వేలాడే వంతెనలాగా ఉంటుంది. దాన్ని దాటుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. లేదు పడవలో ప్రయాణం చేయాలి అనుకుంటే పడవలు కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయండి. మేమైతే తెల్లారుజామున 5 గంటలకే లేచి వెళ్ళాం కాబట్టి చక్కగా అందరితో పాటు నడుచుకుంటూ ఇలా జూలాపూల్ మీద చూసుకుంటూ వెళ్ళిపోయాము. నిజంగా అత్యద్భుతమైనటువంటి అందాలను కలిగినటువంటి నర్మదా నదిని ఖచ్చితంగా మనం దర్శించుకోవాలి అని అనిపించింది. 1 గంట, గంటన్నర సేపు మేము దగ్గర నర్మదా నదిలో మంచిగా ఆడుకున్నామండి. మా అమ్మాయికి మా కోడలికైతే నర్మదా నదిలో శివలింగాలు కూడా దొరికాయి అన్నమాట. సో వాటిని తీసుకొని ఆ స్వామివార్ల ఇద్దరి యొక్క దర్శనాలను కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరి షేగాం అనేటువంటి గజానన క్షేత్రం అంటే దత్తక్షేత్రం అన్నమాట. గజానన మహారాజు యొక్క దత్తక్షేత్రాన్ని దర్శించుకున్నాము. అలానే ఉజ్జయినిలో ఉన్నటువంటి క్షిప్రా నది యొక్క జలాలలో స్నానం ఆచరించుకున్నాము. ఓంకారేశ్వర పట్టణంలో నర్మదా నదిలో స్నానం చేసుకున్నాము. సో అలాగనే ఇక్కడ గజానన మహారాజు యొక్క దర్శనం కూడా చేసుకున్నామండి. షేగాంలో చాలా చాలా అత్యద్భుతమైనటువంటి ప్రదేశాలన్నమాట. ఒక్కొక్క క్షేత్రాన్ని మనం దర్శిస్తుంటే ఒక్కొక్క రకమైన అనుభూతిని పొందగలుగుతాము. సో ఉజ్జయిని మహంకాళుడిలో అయితే మా అబ్బాయికి చండీ పారాయణ చేసుకునే అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు కల్పించాడు. సో ఈ విధంగా ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఆధ్యాత్మికతమైనటువంటి విశేషాలను చర్చించుకుంటూ మా ప్రయాణం షేగాం వరకు నడిచింది. ఆ రోజు రాత్రి మేము షేగాంలో నిద్ర చేశామండి. ఎక్కడా కూడా మేము రాత్రిపూట జర్నీ చెయ్యలేదు. ఓన్ కార్ అయినప్పటికీ ప్రతిరోజు కూడా మేము ఏ క్షేత్రాలు దర్శించుకొని ఎక్కడ వీలైతే అక్కడ మేము హోటల్ రూమ్లో స్టే చేసామన్నమాట. ఏంటంటే నైట్ జర్నీ అంత మంచిది కాదు అని చెప్పేసి నైట్ జర్నీస్ చేయలేదు. సో షేగాం అయితే రాత్రిపూట చాలా అందంగా ఉందండి. అసలు అందరూ కూడా ప్రజలు ఎంత సైలెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉందంటే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. సో అక్కడి నుంచి మేము మా రూమ్లో రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్
5 o'clock దర్శనానికి వచ్చేసామన్నమాట, గజానన్ మహారాజ్ దర్శనానికి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము మళ్ళీ ఇక్కడి నుంచి పరళి బయలుదేరామండి, వైద్యనాథుడి యొక్క దర్శనం చేసుకుందామని. కాకపోతే ఏమనిపించిందంటే మొత్తం జర్నీలో ఇక్కడ షేగాం నుంచి పరళీకి వెళ్ళేటువంటి దారి మాత్రం కొంచెము బాగుంది, కానీ ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం దారి అంత మంచిగా అనిపించలేదు ఫ్రెండ్స్. సో షేగాంలో ఇక్కడ చాయ్ చేసి ఆయన చూపిస్తున్నాను కదా, చాలా చాలా టేస్టీగా టీ చేశాడనమాట. సో నిజంగా అక్కడ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా తప్పకుండా ఒక్కసారి షేగాం వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి పరళి వైద్యనాథుడి యొక్క దర్శనాన్ని కూడా చేసుకొని మా ఇంటికి మేము తిరుగు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.